హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్షారెడ్డి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా ఈ రోజు వ్లాగ్ వచ్చేసి లాస్ట్ ఫ్రైడే రోజు చేసిన వ్లాగ్ అండి. అంటే మా హస్బెండ్ బర్త్డే ముందు రోజు ఇంకా మేమైతే హైదరాబాద్కి వెళ్తున్నాం. ఇదైతే ఆఫ్టర్నూన్ నుండి అయితే చేశాను. మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే లంచ్ ప్రిపేర్ చేసుకోలేదు. ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను. ఆఫ్టర్నూన్ లంచ్ కి అయితే ఏం కర్రీ ప్రిపేర్ చేసుకోవాలనేసి ఇంకా ఫ్రిడ్జ్ అయితే ఓపెన్ చేశాను. ఫ్రిడ్జ్ లో ఒకటి తీస్తే ఒకటి పడిపోతూ ఉంటాయి. అయితే ఇప్పుడు ఇంకా కొన్ని చాక్లెట్స్ కూడా ఉండే, బట్ ఇంకా అవైతే తినట్లేదు. సో ఫ్రెష్గా అయితే ఉంది. ఇప్పుడైతే ఇంకా కట్ చేసుకుంటాను. గోచిక్కుడుకాయ ఆకలి అవుతుంది. మార్నింగ్ ఈరోజు కొన్ని మొలకలు అయితే తినేస్తాను, చూపిస్తాను. మొలకలు అయితే బాగా వచ్చాయి, బట్ ఇంకా ఈ మధ్య ఎందుకు తీసుకొచ్చినవి కొన్ని అయితే ఇందులో గింజల్లాగానే ఉండిపోయాయి. మీకు అంతకుముందు కూడా చెప్పాను, బట్ కొన్ని మొలకలు వస్తే మాత్రం తినేసాను. సో మా హస్బెండ్కి కొన్ని ఇచ్చి నేను కూడా కొన్ని తిన్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇడ్లీ అయితే ప్రిపేర్ చేశాను, సాంబార్ ఉంది కాబట్టి. ఇంక ఇప్పుడైతే గోచిక్కుడు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. చాలా లేతగా ఉంది ఇంకా ఇది. గోరుచిక్కుడుకాయ కర్రీ అయితే ఇంకా ప్రిపేర్ అయిపోయింది. ముందు రోజు అయితే సాంబార్ ప్రిపేర్ చేసుకున్నాను, కొంచెం ఉండే అది కూడా వేడి చేసుకున్నాను. ఇంకా రైస్ కూడా అయిపోయింది. ఇప్పుడైతే లంచ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఆకలిస్తుంది ఫుల్గా, ఎందుకంటే మార్నింగ్ ఓన్లీ మొలకలే తిన్నాను. ఇంకా బీట్రూట్ ఉంది కానీ తాగలేదు జ్యూస్ అయితే. ఇంకా వంట అంతా ప్రిపేర్ చేసుకునేసరికి లేట్ అయిపోయింది. ఈ రోజు ఈవినింగ్ అయితే ఇంకా మేమైతే హైదరాబాద్కి అయితే వెళ్తున్నాము. లాస్ట్ వీకెండ్ వెళ్దాం అనుకున్నాం, బట్ ఇంకా అప్పుడు వీలు కాలేదు. అందుకని ఇంకా ఈ వీకెండ్ కి అయితే వెళ్ళాలి అనేసి అనుకున్నాము. మా హస్బెండ్ నేను ముందు రోజు ఇంకా రెడీ అయితే వెళ్ళాలి. మా హస్బెండ్ అయితే ఇంకా లంచ్ చేసేసి వెళ్ళారు. నేనైతే 5:10 అవుతుంది. అప్పుడైతే ఇంకా కరివేపాకు లేదు అనేసి మా అక్క కాల్ చేస్తే కింద ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉంటుంది కరివేపాకు. ఇంకా అక్కడికి వెళ్ళి తీసుకొని వచ్చి ఫ్యాన్ గడుపుకి అయితే వేసాను. బాగా పదనగా ఉంది. ఆ రోజు అయితే మేము వెళ్లే రోజు వర్షం పడింది. అసలు ఎలా వెళ్తామో అనుకున్నాను. నేనైతే ఇంకా కరివేపాకు ఫ్యాన్ కింద వేసేసాను. కొంచెం ఆరితేనే మనకి పదన అనేది పోతుంది అనేసి ఇంకా నేను బట్టలు అయితే ఏం సర్దుకోవాలి అనేసి చెప్తున్నాను. కానీ చాలా అంటే చాలా ఫ్రెష్ గా ఉంది కరివేపాకు. స్మెల్ కూడా చాలా బాగుంది. ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే లాస్ట్ వీకెండ్ వెళ్దాం అనుకున్నాను, ఈ వీకెండ్ అయితే వెళ్తున్నాము. మా హస్బెండ్ వచ్చేసరికి రెడీ అవ్వాలి. టైం వచ్చేసి 5:20 అవుతుంది. ఇంకా 1 అవర్ తర్వాత వస్తారని ఆల్రెడీ చెప్పారు. అందుకని మీకైతే ఇది చెప్తున్నాను, బట్ సౌండ్ వచ్చింది అనేసి నేను మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇచ్చాను. ఎక్కడికన్నా వెళ్తున్నాము అంటే ఇల్లంతా క్లీన్ చేసుకుని వెళ్తాం కదా. నేను కూడా ఇంకా ముందు రోజు అయితే బట్టలు వాష్ చేసుకున్నవి ఉన్నాయి, ఆ రోజు చేసుకున్నవి ఉన్నాయి, అవన్నీ కూడా మడత పెట్టేసి ఇంకా పెట్టాను. కరివేపాకు కూడా అంతలోపు అయితే కొంచెం పదన అయితే పోయింది. ఫ్యాన్ గార్డ్కి ఇవన్నీ కూడా ఒక కవర్ లో పెట్టుకోవాలి. బ్యాగ్ లో బట్టలు కూడా ఇంకా సర్దుకుంటున్నాను. మా హస్బెండ్ కాల్ చేస్తే ఒక 10 minutes లో వస్తా అన్నారు. అందుకని ఇంకా త్వరగా అయితే పనులన్నీ కంప్లీట్ అయితే చేసుకున్నాను. కరివేపాకు కూడా పదన కూడా పోయింది. ఇంక ఇది కూడా ప్యాక్ చేసుకుని అయితే పెట్టుకోవాలి. మా హస్బెండ్ వచ్చేసరికి నేను కూడా రెడీ అయిపోయాను. ఇంకా తనైతే ఫ్రెష్ అప్ అవ్వాలి. ఎందుకు అవసరం లేదు, ఒకటే బ్యాగ్ సరిపోతుంది. అవన్నీ ఏమో అవసరం లేదు, 6 అవుతుంది ఆల్రెడీ. కీస్ ఓకే అని కీస్ ఓకే ఒక సాయంత్రం దాకా పడుతుందేమో అనుకున్నా. చినుకులు వస్తున్నాయి ఇప్పుడు కూడా కొంచెం. ఫ్రెండ్స్ ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాము. ఇంకా కార్ అయితే రాలేదు, బుక్ చేసుకుంది. సో ఇక్కడైతే ఒక 20 minutes అయితే వెయిట్ చేస్తే అయిపోతుంది. వర్షం కూడా పడుతుంది బయట కొంచెం అయితే. ఇంకా చూడండి, మెయిన్ రోడ్ హైవే ఇది హైదరాబాద్ది. క్యాబ్ అయితే ఇంకా రాలేదు. ఇంకా చాలాసేపు అయితే వెయిట్ చేస్తున్నాం. ఒక 10 minutes అయితే వస్తుందని చెప్పారు. కాల్ చేసాము. కరీంనగర్ నుండి అయితే స్టార్ట్ అయ్యారు.
కార్ కోసం అయితే ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసాము. బట్ ఇంకా కార్ అయితే రాలేదు. బయట కూడా ఫుల్ వర్షం పడుతుంది. ఈ హైవే వచ్చేసి కరీంనగర్ నుండి హైదరాబాద్ కి వెళ్లే రూట్ అండి. బ్లా అని ఒక యాప్ ఉంటుంది. మనం కార్ బుక్ చేసుకొని వెళ్ళొచ్చు. బస్ కి వెళ్ళాలంటే చాలా లేట్ అవుతుంది అనేసి ఆ టైంలో అయితే కార్ బుక్ చేసుకున్నాము. తెలిసిన వాళ్ళకైతే ఓకే, తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. బ్లాలో మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు. కరీంనగర్ నుండి ఇక్కడ సిద్దిపేట నుండి కూడా కార్స్ అయితే ఉంటాయి. సిద్దిపేట నుండి రింగ్ రోడ్ నుండి అయితే వెళ్తాయండి. ప్రగతి నగర్, మియాపూర్, కేపీహెచ్పి ఇవన్నీ కూడా వెళ్ళొచ్చు. ఇంకా మేమైతే మా అక్క వాళ్ళు ఉండే దగ్గరికి అయితే బుక్ చేసుకున్నాము. కార్ అయితే వచ్చేసింది. బట్ ఒక 2 hours లోనే వెళ్ళిపోయాము అక్క వాళ్ళ ఇంటికి అయితే. మేమైతే కరీంనగర్ నుండి హైదరాబాద్ కి వెళ్లే మధ్యలో ఉన్నాం కాబట్టి కరీంనగర్ అయితే బుక్ చేసుకున్నాము కారు. బాబీకి బర్త్డే చెప్తుందా? రాజు చెప్పు, బాబీకి చెప్పు హ్యాపీ బర్త్డే కిస్సి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. ఎవరిది నా కన్నే బర్త్డే? బాబీ బాబీ వావ్, సడన్ సర్ప్రైజ్ బాబీకి. కట్ చేయిపో. మా రిషి అయితే పడుకోలేదు. మేమందరం పడుకుంటేనే పడుకుంటాడు ఇంకా లైట్స్ ఆఫ్ చేస్తే. బట్ ఇంకెవరిది బర్త్డే అంటే బాబీది అన్నాడు. తనకైతే బాగా ఎగ్జైటింగ్ గా ఉంది. తిందు మరి కట్ చేయి. కట్ చేయి ఏం కాదు, కట్ చేయి. కేక్ ఇస్తాంది బాబీ, కేక్ ఇస్తాందా? కేక్ ఇస్తాందా బాబీ? తినవా నువ్వు? కేక్ తినవా? నాకే ఇస్తాడు మరి. తిందాం దా మరి. ఇక్కడ తిందామా? ఎన్నో పుట్టినరోజు రాజు చెప్పారు కదా. ఎన్నో పుట్టినరోజు గుర్తులేదా? తెల్లారి చెప్తావు. రిషి దా, నువ్వు పెట్టుకోరా. మరి గల్లకు పోయి గద ఏం పని చేస్తాను? కాదే గీడున్నాడు గల్లకెందుకు? మమ్మీ ఇట్లా నువ్వు ఏడోకు. పెట్టు, నవ్వుడు తొందర వస్తుంది వాళ్ళ. పెట్టు బాబీ, పెట్టు. నీకోటి బాబీ బర్త్డే కదా, బాబీ పెట్టు. నీకోటి బాబీ నీకు పెడతాడు. పట్టు బాబీ నీకు పెట్టాడు. ఇది చూడు రిషి పెడతా. వీడియో తీయ. తీసుకో మరి ఇంతకుముందు కడియాలి కూర్చోద్దు. అంత కర్రీ చేసిండా? పన్నెండింటికి తింటారు ఇంకా. వీడైతే ఏంది నైట్ 12 o'clock అయితే ఇంకా కేక్ కట్ చేయించాము. ఇలా అయితే మిడ్ నైట్ సెలబ్రేషన్స్ కంప్లీట్ అయిపోయాయి. మా అక్క వాళ్ళు అయితే సర్ప్రైజ్ ఇచ్చారు కేక్ తీసుకొచ్చేసి. నెక్స్ట్ వీడియోలో ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది షేర్ చేసుకుంటాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.